చాలాసార్లు విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ క్రాష్ అయిపోయినట్టుగా మనం చూస్తాం, పడిపోయినట్టుగా. వాటికి ఏదో మిస్టేక్ జరిగిందని కాదు, ఆ యొక్క మిషను లేక యంత్రము అది మంచిగానే పనిచేస్తూ ఉంటుంది. ప్రాబ్లము గమనించింది ఏమిటంటే, శాస్త్రవేత్తలు కనుగొన్నది, ఒక విమానం పడిపోయినా, ఒక హెలికాప్టర్ పడిపోయినా అది ఎగరవలసిన స్థాయిలో ఎగరలేదు. అది తక్కువ స్థాయిలో ఎగిరినప్పుడే అది బర్స్ట్ అయిపోతుంది, అది పేలిపోతుంది. అది ఏ చెట్టునో ఏ కొండనో ఢీకుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క హెలికాప్టర్ విమానం ఎగరవలసిన స్థాయిలో, ఎత్తైన స్థాయిలో ఎగురుతుందో, ఎంత ఎత్తుగా ఎగురుతుందో అంత క్షేమం ఉంటుంది. ఎప్పుడైతే తక్కువలో ఎగురుతుందో అప్పుడే డేంజర్, అపాయం. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ గానం ఎత్తైన స్థాయిలో ఉండాలి. ఎలుగెత్తి శబ్దం చేయండి, స్వరముతో చేయండి, దేవుణ్ణి స్తుతించండి. అనగా నీ యొక్క కను దృష్టి పై మీదే.